తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్లో హోలీ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు, పెద్దలు ఆనందోత్సాహాలతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంతో సందడిగా కళకళలాడింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పాల్గొని హోలీ పండుగ విశిష్టతను, సోదరభావం మరియు ఐక్యతకు ప్రతీకగా ఈ పండుగ ప్రాముఖ్యతను యువతకు వివరించారు. సమాజంలో ప్రేమ, సఖ్యత, సామరస్య భావాలు పెంపొందించేందుకు హోలీ పండుగ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల మాజీ అధ్యక్షులు సుబ్బు యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు, స్థానిక ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు. ఇక్కడ చిన్నారులకి ఈరోజు హోలీ సందర్భంగా సెలవు ఇచ్చారు. ఆ పిల్లలతో కలుపుకొని ఇక్కడ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ హోలీ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఈ హోలీని దేశమంతా మంచి వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అందరూ సోదర భావంతో ఈ హోలీ పండుగ అంటేనే అందరూ సమైక్యంగా ఉండి చేసుకునే పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా జరుపుకునే పండుగ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి. జై శ్రీరామ్. ఈరోజు మన భారతదేశ సంస్కృతి ఒక ఉత్తేజమైన, సంతోషకరమైన, కోలాహలమైన ఈ హోలీ పండుగ ఉత్సవాలని భారతదేశం మొత్తం మనం జరుపుకుంటున్నాము. ఒక దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అనే ఉద్దేశంతో ఆ పార్వతీమాతాదేవితో తరపున చేసుకునే ఈ హోలీ పండుగని మనమందరూ మన హైందవ ధర్మాన్ని నెలకొల్పుతూ ఎంతో సంతోషాలతో, సుఖశాంతులతో ఈ ప్రపంచమంతా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.